ఈ నెల 1-2 తేదీల్లో గుంటూరులో మా పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆహార ధాన్యాల ఉత్పత్తుల ధరలు విపరీతంగా పడిపోతున్నాయి. ప్రత్యేకంగా గుంటూరులో మిర్చి ధరలు అనూహ్యంగా పడిపోయి రైతులకు కనీసం వ్యవసాయం గిట్టుబాటు కాకుండా ఉన్నది అనే విషయం పైన ఆయన 2 రోజులు ధర్నా చేయటం జరిగింది. అంతకుముందు శాసనసభ సమావేశాలు జరిగే సమయంలోనే మార్చి 24వ తేదీన గుంటూరు మిర్చి యార్డుకి ఆయనే స్వయంగా సందర్శించి అనేక మంది రైతులతోటి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులతోటి మాట్లాడి మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఈ ధరలు పతనం కావడానికి కారణాలు ఏమిటనే విషయాన్ని ఆ రోజు ఆయన చర్చించాడు. మార్కెట్ యార్డు సందర్శన అయిన 5 వారాలకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమీ చలనం లేకపోతే మళ్ళీ 1-2 తారీఖులు, మే 1-2 తారీఖుల్లో ఆయన ధర్నా కూర్చోవడం జరిగింది. ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము మిర్చి కొనుగోళ్ల మీద క్వింటాల్కి ఒక 1500 రూపాయలు మేము బోనస్గా ఇస్తాం అని చెప్పి ఆ బోనస్గా ఇచ్చేటటువంటి 1500కి అనేక నిబంధనలు పెట్టడం జరిగింది. 1500 ఇవ్వడానికి కావాలంటే మిర్చి మార్కెట్ యార్డు తీసుకొచ్చేటటువంటి రైతు ఏమేమి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి, ఏమేమి సమాచారం తెచ్చుకోవాలి, ఆ సమాచారంతో పాటు ఈ మిర్చి కూడా తీసుకొస్తే మేము కొనుగోలు 1500 రూపాయల చొప్పున అదనంగా ఇస్తాము అని. దానిలో చూస్తే మిర్చి నాణ్యమైనటువంటి మిర్చి తేవాలి, వాళ్ళు పెట్టిన కండిషన్స్. 2, ఆధార్ కార్డు తప్పనిసరి. 3, ఆన్లైన్ మార్కెటింగ్ సిద్ధపడి ఉండాలి. 4, సాగు సర్టిఫికెట్ విఆర్ఓ దగ్గర నుంచి, రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి సాగు సర్టిఫికెట్, ఇతను రైతు ఇంత సాగు చేశాడని సాగు సర్టిఫికెట్ కావాలి. 5, గుంటూరు యార్డుకే తీసుకొని రావాలి, ఇవన్నీ కలిపి మార్కెట్ యార్డుకే తీసుకొని రావాలి. 6, ఒక్కొక్క రైతు దగ్గర 20 క్వింటాల్స్ కంటే ఎక్కువ కొనము, నువ్వు ఎంత పండించినా సరే 20 క్వింటాల్సే కొంటాము. నెక్స్ట్ బ్యాంక్ పాస్ పుస్తకం నంబరు ఇవన్నీ కూడా తీసుకొని రావాలి. ఇవన్నీ తీసుకొని రైతులు కానీ, కౌలు రైతులు కానీ అక్కడికి మార్కెట్ యార్డు తీసుకొచ్చి మార్కెట్ అరైవల్స్లో వాళ్ళు ఎంటర్ చేసుకొని అక్కడి నుంచి ఆక్షన్ వేసేటువంటి ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు 1500 రూపాయల చొప్పున అదనంగా ఇవ్వాలి అనేది ఒకటి ప్రకటించారు. సరే, చూడటానికి బాగానే ఉంది. గత సంవత్సరం సగటు రేటు 11,000 నుంచి 12,000 దాకా కూడా అమ్మినటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం రేట్లు దారుణంగా పడిపోయినాయి. క్వింటాలు 5 వారాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డు సందర్శించినటువంటి సమయంలో
మార్చి 24వ తారీఖు ఆ ప్రాంతంలో నాణ్యమైనటువంటి రకాలు 7,000, 7,500 ఉంది. అదే గత సంవత్సరం 12,000, 12,500 అన్నిటికంటే హయ్యెస్ట్ రేటు 13,800 వరకు క్వింటాలు లాస్ట్ ఇయర్ అమ్మకాలు జరిగినాయి. కానీ ఈ సంవత్సరం 6,000, 6,500, 7,000 అంతకంటే నాణ్యమైన రకాల పూల. ఇంకా కొంచెం దిగువ రకాలు కనుక వచ్చేటట్లయితే మార్కెట్ రోజు రోజుకి తగ్గిపోతూ 3,000, 3,500 అట్లా వచ్చినాయి. ఈరోజు మార్కెట్, ఇవాళ గుంటూరు మార్కెట్ ఇప్పుడు నేను సేకరించిన సమాచారం ప్రకారం 1,500, 1,800, 2,000కు పడిపోయింది. ఈ దేని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మేము 1,500 బోనస్గా ఇస్తామని అన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం మీడియాలో చూస్తూ ఉంటే నూతనంగా అపాయింట్ అయినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ మంత్రులను కలిశారు. కేంద్రం స్పందించింది. కేంద్రం స్పందించి వాళ్ళకి అనౌన్స్మెంట్ నిన్న చేశారు. క్వింటాలు 5,000 రూపాయల చొప్పున నాణ్యమైన సరుకు అయితే 5,000 రూపాయల చొప్పున కొంటాము. దీన్ని మార్క్ఫెడ్ ద్వారా కొనిపిస్తాము. మార్క్ఫెడ్ కొన్నందుకు మార్క్ఫెడ్కి ఖర్చుల కింద 1,250 రూపాయలు మార్క్ఫెడ్కి ఇస్తాము అని చెప్పారు. అంటే దీనిలో చాలా పెద్ద కన్ఫ్యూజన్. చాలామంది అనుకుంది ఏంటంటే 5,000 రూపాయల ధర, 1,250 రూపాయలు ఓవర్ హెడ్ ఛార్జెస్ కింద రవాణా కానీ వాటిని మిగతా ఖర్చులు ఏవైనా కానీ 1,250 రూపాయలు అది కూడా రైతుకే ఇస్తారేమోనని అనుకున్నారు. కానీ ఈరోజు నేను ఇక్కడికి వచ్చే ముందు గుంటూరులో ఉన్నటువంటి కమిషనర్ మార్కెటింగ్కి నేను ఫోన్ చేశా. ఎట్లా ఇస్తున్నారు ఏంటి, రాష్ట్రం ఇస్తానంటే గత 1,500 రూపాయల కంటే అదనంగా వీళ్ళు 5,000 రూపాయలు ఇస్తున్నారా కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా? 1,250 రూపాయలు అదనంగా ఇస్తున్నారా? 5,000, 1,250 రూపాయలు అంటే 6,250 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానంటే 1,500 రూపాయలు అదనంగా అయితే 7,750 రూపాయలు వస్తుంది. దాదాపు క్రిందటి సంవత్సరం 8,000 రూపాయలు కొంచెం అమ్మినటువంటి దగ్గరకు వస్తుందేమో, అదేనా అని నేను అడిగా. ఆశ్చర్యకరంగా ఆయన చెప్పింది ఏంటంటే నాకు క్లారిఫై చేసింది, మేము కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనౌన్స్ చేసిన ధరకై మార్క్ఫెడ్ని పెట్టి మేము కొనేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్రం లేదు. మేము కనుక ఇవాళ సరుకు కొనటం మొదలు పెడితే కొన్న తర్వాత కోల్డ్ స్టోరేజ్ల్లో వాటిని స్టోర్ చేయాలి. శీతల గిడ్డంగులు ఎక్కడ కూడా ఖాళీలు లేవు. కాబట్టి కొన్నటువంటి వాటిని ఏం చేసుకోవాలో అర్థం కాదు. కాబట్టి మేము ఇప్పుడు ఇంకా చర్చలు జరుపుతా ఉన్నాం. ఈ రోజు వరకే, ఇప్పుడు ఈ గంట వరకే మాకున్న నిర్ణయం 1,500 రూపాయలు అదనంగా ఇచ్చే తప్ప కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినంటే 5,000 రూపాయల చొప్పున కాదు అని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని అక్కడికి నిన్న కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తుంది అని అన్న తర్వాత ఏ వెరైటీ అయినా సరే కొంటారు కదా అని విపరీతంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి నిన్నటి నుంచి మార్కెట్ అరైవల్స్ ఎంత వచ్చినాయంటే ఇవాళ దాదాపు 10 లక్షల క్వింటాల్స్ గుంటూరు మార్కెట్కి చేరినాయి. మార్కెట్ యార్డ్లో ఖాళీలు లేకపోతే ఆఖరికి పక్కనున్నటి చాలల్లో రోడ్ల మీద కూడా వాడు స్టోర్ చేసుకొని అక్కడ కూర్చున్నారు. ఇవాళ కమిషనర్ గారు చెప్పేది ఇది చూస్తూ ఉంటే ఇంత అస్తవ్యస్తమైనటువంటి దారుణం ఇది చూస్తే అసలు మార్కెట్లో మిర్చి మార్కెట్ యార్డు
దేశంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్. గుంటూరు మార్కెట్ యార్డ్ అంటే అతిపెద్ద మార్కెట్ యార్డ్. ఎక్కడెక్కడి నుంచో దేశంలో ఇతర రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా బయ్యర్స్ అక్కడికి వచ్చి బయ్యర్స్ పార్టిసిపేట్ చేసి కొనేటువంటి అంత ప్రసిద్ధి చెందినటువంటి మార్కెట్ యార్డ్. ఆ మార్కెట్ యార్డ్లో ఈ రోజు వరకు ఒక విధానం అంటూ లేకుండా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మార్కెట్ అరైవల్స్ ఎప్పుడు జరుగుతాయో, ఎప్పుడు మొదలవుతాయో కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉండాలి, కేంద్ర ప్రభుత్వానికి కూడా అవగాహన ఉండాలి. మిర్చి అరైవల్స్ మార్కెట్కి మిర్చి ట్రాన్సాక్షన్ జరిగేది జనవరి పండగ వెళ్ళిన దగ్గర నుంచి మిర్చి మార్కెటింగ్ జరుగుతుంది. అంటే జనవరి 14వ తేదీ తర్వాత మార్కెటింగ్ మొదలవుతుంది. ఈ కొనుగోళ్ళు అమ్మకాలు అప్పటి నుంచి మొదలైతే మార్చి పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి వెళ్ళింది, ఏప్రిల్ పోయిన తర్వాత ఎప్పుడు ఇళ్ళు మొదలవుతా ఉంది? మే 2వ తారీఖున కేంద్రం వాళ్ళకి గుర్తుకొచ్చింది. ఏమిటి ఈ మార్కెట్లో అక్కడ ఉన్నటువంటి ఈ ఆందోళనలు, ఈ రైతులు జరిగేటువంటి ఆందోళనలని. ఈరోజు పరిస్థితి 1500, 1800, 2000 రూపాయల్లో పడిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఈ గత గంట నుంచి గుంటూరు మార్కెట్ యార్డ్లో విపరీతమైనటువంటి అలజడి రైతాంగంలో వచ్చింది. ఏమిటంటే అక్కడ మీకు 1500 గవర్నమెంట్ ఊరికనే ఇస్తుంది కదా, మేము 1500 నుంచి 2000 రూపాయలు ఇస్తున్నాం కదా, మొత్తం లేపితే మీకు 3500 వస్తుంది కదా. మార్కెట్లో నిన్న మొన్నటి వరకు మీరు 3000 కదా అమ్మింది. అంటే వీళ్ళకి గవర్నమెంట్కు స్పష్టత లేకపోయిన కారణంగా, ఒక విధానం లేకపోయిన కారణంగా గవర్నమెంట్ ఇస్తాన్న 1500 కూడా కొనుగోలుదారుడు తన ఖాతాలో వేసుకుంటున్నాడు, రైతుకి ఇవ్వాలనేది కాదు. ఈ విధమైన అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దీనిలో నిన్న మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని కేంద్రంలో అగ్రికల్చర్ మినిస్టర్, అట్లానే మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు వీళ్ళు కూర్చొని అనౌన్స్ చేసింది. ఉన్నటువంటి పరిస్థితుల్లో మిర్చి ధరలు బాగా పతనమైనవి కాబట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాల్కి 5000, ఖర్చుల కింద 1250 రూపాయలు వాళ్ళకి మార్కెట్కి ఇస్తాం అని అన్నారు. నిబంధనలు చూడాలి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వాలు పనిచేసేటప్పుడు ప్రభుత్వాలు నిబంధనలకి లోబడే పనిచేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో మెయిన్గా, నేను మిగతావన్నీ చెప్పబోట్లేదు కానీ మెయిన్గా 2 నిబంధనలు ఉన్నాయి. మార్కెట్ ఇంటర్వెన్షన్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ధరల స్థిరీకరణ నిధి రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చేసినట్టు వాగ్దానానికి ఎక్కడ కట్టుబడి లేదు. 5000 కోట్లు మేము మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారు, 5 రూపాయలు పెట్టలేదు. ఆ కారణంగా ఎక్కడ కూడా ధరలు పడిపోయేటప్పుడు వీటిని కొని ధరల స్థిరీకరణ చేద్దామనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇది పోయింది, ఇది ఫెయిల్ అయింది. పూర్తిగా రైతుల పట్ల ఒక నిరాసక్తత, ఈ మార్కెట్లు, ఈ కొనుగోళ్ళు, రైతుల యొక్క వాళ్ళ వెల్ఫేరు, వాటిని గురించి పట్టించుకోవాలి. ధరల స్థిరీకరణ అనేది ఎగ్గొట్టేశారు. కనీసం మార్కెట్ ఇంటర్వెన్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేటప్పుడు ఎక్కడ కూడా వాణిజ్య పంటలకి కనీస మద్దతు ధరలు ఉండవు. ఒక ఆహార ధాన్యాలకే ఈ కనీస మద్దతు ధరలు నిర్ణయిస్తారు. అది కూడా సిఏసిపి, ప్రైసెస్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అక్కడే నిర్ణయిస్తారు. అది ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చెప్పాలి. వాళ్ళకి ఇదిగో ఇంత ఖర్చు అయినాయి, ఇంత ఇది ఉంది, ఇంత స్టాక్స్ వచ్చినాయని చెప్పాలి. దీనికి నిబంధనలు ఏంటి? మార్కెట్ ఇంటర్వెన్షన్కి ఒకటి, సహజంగా గత సంవత్సరం వచ్చినటువంటి పంట కంటే 10% ఎక్కువ వస్తుంది అని అనగానే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ రావాలి.
10% ఎక్కువ వస్తుంది అని అనగానే, లేదు ధరల్లో గత సంవత్సరం కంటే 10% తగ్గినాయి అనగానే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ రావాలి. ఈ సంవత్సరం రెండూ జరిగినాయి. గత సంవత్సరం కంటే 10% కాదు, ఇంకా ఎక్కువ ఉత్పత్తి పెరిగింది, మార్కెట్ అరైవల్స్ పెరిగినాయి, ధరల్లో 50% తగ్గినాయి, 50% కంటే పైన తగ్గినాయి. గత సంవత్సరం 12,000 ఉంది, ఈ సంవత్సరం 6,000, 5,000 అట్లా వచ్చింది. సో మార్కెట్ ధరలు పడిపోయినా, మార్కెట్లో ఉత్పత్తులు పెరిగినా, ఈ రెండు అదో 10% ఇదో 10% వేస్తుంటే ఈ రెండు వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం నిన్నటి వరకే కనీస స్పందన కూడా లేకుండా నిన్న మొక్కుబడిగా ఒకటి ఇచ్చేసింది. సరే, నిన్న అసలు ఎంత వస్తుంది ఏమిటి అనే దానికి స్టాటిస్టిక్స్ లేకుండా పోలా. 2014-15లో మొత్తం 142,624 ఎకరాల్లో సాగు చేస్తే అక్కడ ఏపీలో, దానిలో 7,42,624 టన్నులు పండింది. 2015-16కి వచ్చేటప్పటికి 156,000కి విస్తీర్ణం పెరిగింది. 56,068 ఎకరాలకు పెరిగి 7,79,488 క్వింటాల్స్ లాస్ట్ ఇయర్ పండింది. అంటే అంతకు ముందు సంవత్సరం కంటే లాస్ట్ ఇయర్ పెరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 16-17లో 185,981 ఎకరాల్లో మిర్చి వేస్తే 9,29,905 టన్నులకి ప్రొడక్షన్ పెరిగింది. 10% కంటే ఎక్కువ పెరిగింది. కానీ లాస్ట్ ఇయర్ 7,93,000 అయితే ఈ సంవత్సరం 9,29,000 టన్నులు పండితే 10% కంటే ఎక్కువ పండింది కదా. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎప్పుడు మీరు అనౌన్స్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఎందుకు ఇంత ఉదాసీన వైఖరి రైతులంటే? కనీసం వాళ్ళు నోరెత్తి మాట్లాడలేరని, వాళ్ళకు ఒక యూనియన్ లేవనేటువంటి ఉదాసీన వైఖరి తప్ప ఏముంది? నీ నిబంధనల ప్రకారం 10% ఉత్పత్తి పెరిగితే చేయాలి, 10% ధర తగ్గితే పెరగాలి. ఈ సంవత్సరం 50% ధర తగ్గింది, 25% దాదాపు ఉత్పత్తులు పెరిగినాయి. పెరిగినప్పుడు నిన్నటి వరకు మీరు మెదలకుండా ఊరుకొని నిన్న ఇవి చేస్తే 5,000 రూపాయలు మేము ఇస్తున్నామనంటే, ధరలు కనుక మన పెట్టుబడులు కనుక చూస్తే ఎకరానికి ఈ సంవత్సరం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ స్కీము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే ఒక్కొక్క ఎకరానికి పెట్టుబడులు 1,20,000 రూపాయలు దాటింది. అదే కౌలుదారుడైతే మరొక 30,000 రూపాయలు కౌలు చెల్లించాలి. అంటే 1,50,000, 1,60,000 వరకే ఒక్కొక్క ఎకరానికి ఖర్చు అయింది. నీకు మహాపండితే 20 క్వింటాల్స్ కంటే పండదు. పండితే నీకు గత సంవత్సరం ఉన్న రేటు 12,000 యావరేజ్ వస్తే 20 క్వింటాల్స్కి 2,40,000 అతను పెట్టుబడి వచ్చింది. ఎకరానికి 80,000, 90,000 దాకా మిగిలింది. ఈ సంవత్సరం 20 క్వింటాల్స్ పండినా కూడా మార్కెట్లో ధర 5,000, 6,000 లేకపోతే, 1,00,000 రూపాయలు కూడా రాకపోతే ఒక్కొక్క ఎకరానికి 50,000, 60,000 రూపాయలు నష్టం వస్తూ ఉంటే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఊరిక ఏదో ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటే, రైతులు ఆందోళన చేస్తూ ఉంటే, వాళ్ళు చూసి మీరు ఇంత ఉదాసీన వైఖరి అవలంబిస్తా నిన్న ఏదో వాళ్ళు చేస్తారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారి కోర్ డాష్ బోర్డులో ఇన్ఫర్మేషన్ 1,50,000 రూపాయలు, మన 1,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు బోనస్ ఇస్తున్నామని అన్న తర్వాత, అది కూడా 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారు. ఈ సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని రావాలి. నేను ఇందాక చెప్పా, 7 రకాల సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళు రావాలి. ఇది తీసుకొని మే 1వ తారీఖున 5 రైతులు వచ్చారు. ఏది ఈ సర్టిఫికెట్లన్నీ తీసుకొని రోజంతా, దయచేసి మీరు ఇది గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా, 5 రైతులు, ఎందుకంటే సర్టిఫికెట్లన్నీ తేలేకపోయారు. ఒక్కొక్క విఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆ విఆర్ఓ సంతకం అయ్యి, ఇంకా ఎంఆర్ఓల సంతకాలు అయ్యి, ఇవన్నీ అయ్యేటప్పటికీ వాళ్ళు 5 వచ్చారు.
ఇది కోర్ డాష్ బోర్డు ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి గారి. 5 రైతులు 1,17,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చారు ఆ రోజు. మే 2వ తారీఖున 11 మంది రైతులు వచ్చారు ఈ సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని. 11 మంది రైతులు అంటే వీళ్ళ స్కీము ఇంప్లిమెంటేషను, సాధ్యాసాధ్యాలు ఆలోచించడం, ఇది సాధ్యపడుద్దా లేదా అని ఆలోచించడం, రైతులకు నిజంగా మేలు చేయాలని అనుకుంటే ఇదే. ఇవాళ ఉదయం 9:21 నేను తీసుకున్నా. ఈరోజు ఉదయం వరకే 8 మంది రైతులు వచ్చారు. అంటే వీళ్ళు ఎంతమంది రైతులకు ఇద్దామని, ఎన్ని టన్నులకి, ఎన్ని క్వింటాల్స్కి వీళ్ళు 1,500 రూపాయల చొప్పున ఇద్దామని ఇంత ఎగతాళిగా, ఇంత ఆషామాషిగా, ఓర్ టేకన్ ఫర్ గ్రాంటెడ్గా వాడు ఏదో మా రోమ్ నగరం తగలబడిపోతా ఉంటే నీరో చక్రవర్తి ఫిడోలు వాయించుకుంటా కూర్చున్నట్లు ఈ మంత్రులు వీళ్ళంతా అమెరికా యాత్రలో లేకుంటే అక్కడికో ఇక్కడికో వెళ్ళి ఈ రైతులను పట్టించుకోకుండా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఇది ఇవాళ కోర్ డాష్ బోర్డు. ఇది ఇప్పటి వరకు ఇచ్చింది 5,74,362 రూపాయలు. ఏది 1,500 రూపాయల స్కీమ్ కింద. నిన్న 2వ తారీఖు నుంచి ఇది అమలవుద్దన్నారు. ఏది 5,000 రూపాయల స్కీము, కేంద్ర ప్రభుత్వ స్కీము. నేను అడిగితే మార్కెటింగ్ కమిషనర్ని 5,000 రూపాయల స్కీమ్ కింద మార్క్ఫెడ్ దగ్గర నుంచి కొంటే అది ఎంత ఎక్కడ పెట్టాలో మాకు అర్థం కాక ఇంకా మేము అది అమలు చేయటం లేదు, అమలు చేయటం కష్టం అని చెబుతున్నాము. ఎక్కడ పెడతాం మేము? గోడౌన్లో మామూలు గోడౌన్లో పెట్టడానికి వీళ్ళే అవి తీసుకెళ్ళి దీనిలో పెట్టాలి, కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి. కాబట్టి ఆ స్కీమ్ ఇంకా అమల్లోకి రాలేదంటున్నారు. ఈ స్కీము ఇద్దరు కలిసి వీళ్ళు 1,500 వాళ్ళకి 5,000 ఇస్తారా అనేటువంటి ఆలోచన రైతుల్లో ఉందంటే దానిలో నీ క్లారిఫికేషన్ ఏంటంటే మాకు ఇంకా క్లారిటీ లేదంటారు. ఎవరు? సాక్షాత్ కమిషనర్ మార్కెటింగ్. ఎవరని చెప్పేది? ఒక్క మంత్రి అక్కడ రైతులు ఇవాళ చేస్తూ ఉంటే గందరగోళం చేస్తూ ఉంటే ఇవాళ మార్కెట్ యార్డ్ దగ్గర రాళ్ళు ఇసురుకుంటా వాళ్ళు ఎంత ఆందోళన ఉంది. ఇవాళ గతంలో ఎన్నడూ లేదు ఇంత ఆందోళన. రైతులు ఇంత ఆందోళన చేస్తూ ఉంటే ఒక్క మంత్రి కానీ, ఒక బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్లు కానీ అక్కడ లేకుండా వాళ్ళందరూ మార్కెట్ కమిటీ వాళ్ళు ఏదో చూసుకుంటారులే అన్నట్టు ఇంత ఉదాసీన వైఖరి ఇవి ఆలోచిస్తుంటే చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇది. మరి ఏ బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు కూడా ఈ విధంగా చేయవు. వీళ్ళు అనేది ఏంటి? దీనికి కనీస మద్దతు ధర లేదు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయాలి, ఎప్పుడో చేసి ఉండాల్సిందని రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నిన్న మొన్న వాళ్ళు స్పందిస్తే కేంద్ర ప్రభుత్వం నిన్న మే 2వ తారీఖున స్పందించుద్ది. ఇప్పుడు మార్కెట్ అరైవల్స్ మొదలైన 2.5 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం వాళ్ళు దీనిలోకి వస్తారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు బహుశా గతంలో ఎన్నడూ లేవు. నేను ఊరికే చూసా. అంటే నేను ఏదో అగ్రికల్చర్ ఇవి చదువుకొని ఉన్నాము, ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషను ఇవి ఎట్లా ఏమిటి, రైతులకు ఎంత వస్తుంది, ఎంత పెట్టుబడులు అని. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ చూస్తే గత సంవత్సరం కంటే 7% నుంచి 13% పెరిగింది. ఏది? పెట్టుబడులు 7% నుంచి 13%. 7% అంటే లాస్ట్ ఇయర్ నీకు 1,20,000 రూపాయలు అయితే ఇంకొక 20,000 30,000 రూపాయలు పెరిగింది ఈ సంవత్సరం. సో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 7% నుంచి 13% పెరిగి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మాట్లాడితే మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ద్రవ్యోల్బణం గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఈ సంవత్సరం ద్రవ్యోల్బణం 5%, సగటున 10% ఇది పెరిగి 7% నుంచి 13% అంటే సగటున తీసుకున్న 10% పెరిగింది ఖర్చులు. 5% ద్రవ్యోల్బణ. 15% తేడా వస్తే లాస్ట్ ఇయర్ 12,000 రూపాయలు అమ్మితే ఈ సంవత్సరం కనీసం లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి రూపాయి విలువ రావాలి అని అంటే ఈ సంవత్సరం ఇంకొక 5, 12, 66,000 రూపాయలు పెరిగి ఉండాల్సింది.
ఎందుకు వీళ్ళు లెక్కలేసుకొని రైతుకి లాభం చేకూర్చాలని ఆలోచించట్లేదు? ఇవి చూస్తే మార్కెట్ రేటుకున్న రిటైల్ రేటుకి రైతుకు వచ్చేది, నేను కొన్ని శాంపుల్స్ తెప్పించాను మార్కెట్కి పంపించి. రిలయన్స్ షాపు వీళ్ళు ఎంత, 200 గ్రాములు 71 రూపాయి బిల్లుతో సహా తెప్పించా. 200 గ్రాములు 71 రూపాయి అంటే ఎంత పడుతుంది? క్వింటాలు 35,000. అంటే కన్స్యూమరు వినియోగించుకునేటువంటి వాళ్ళు ఒక క్వింటాల్ ఇవి కొనాలంటే 100 మంది కొన్నాయండి కలిసి. క్వింటాల్ మిర్చి వీళ్ళు కొనుక్కోవాలంటే 35,000 అవుతుంది. క్వింటాలు రైతు అమ్మాలంటే అక్కడ అతనికి వచ్చేది 5,000, 6,000. మహా నాణ్యమైన వెరైటీ అయితే 8,000 వచ్చింది ఈ సంవత్సరం. ఇవి ఉన్నాయి. నేను హెరిటేజ్లో 200 గ్రాములు 44,000. 200 గ్రాములు 44,000. 44 రూపాయలు. అంటే దీని ప్రకారం 22,000 పడుతుంది క్వింటాలు. మాకు ది డిఫరెన్స్ బిట్వీన్ కన్స్యూమర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూసర్ ప్రైసు ఎంత తక్కువగా తీసుకురాగలిగితే ప్రభుత్వం అంత రైతుకు మేలు. కన్స్యూమర్ ప్రైస్ ఏమో 22,000, ప్రొడ్యూసర్కి వెళ్ళేదేమో దానిలో 4,000, 5,000. ఎంత ఇది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ఫార్మర్ జరుగుతూ ఉందండి. ఎందుకు క్యాల్కులేట్ చేసుకోవట్లేదు ప్రభుత్వాలు? ఇవి రైతులకు న్యాయం చేస్తున్నామా లేదా అని అంటే ఆలోచన ఎందుకు చేయట్లేదు? రైతుల్లో అలజడి వస్తుందంటే రాకుండా ఉంటుందా? ఇంత దారుణంగా ఇప్పుడు మరి పరిపాలన సాగుతూ ఉంటే వాళ్ళు ఏమంటారు? కేంద్రం నిన్నటి వరకు మీరు ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎందుకు అనౌన్స్ చేయలేదంటే రాష్ట్ర ప్రభుత్వం మాకు చెప్పలేదు, అందువల్ల మేము కళ్ళు మూసుకొని కూర్చున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల వరకే పరిమితులుగా అవుతున్నారు తప్ప రైతుల ప్రయోజనాల కోసం వాళ్ళు చూడలేదు. ఇంత ఈ పరిస్థితులు ఇవి చూస్తూ ఉంటే ఎంత దారుణమైనటువంటి ఇవి ఉన్నాయంటే అందువల్ల వీళ్ళు ఎక్కడ చూసినా కూడా ఇది మిర్చి కథ. ఇప్పుడు ఇదంతా చెప్పింది మిర్చి ఇవాళ మరీ ఆందోళనగా ఉంది. నిన్న మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారి ఈ దీక్ష అయిన 1-2 తర్వాత జరుగుతున్నటువంటి ఆందోళన కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఏదో బాగుందని అనుకున్నా కూడా ఇవాళ ఉన్నటువంటిది మేము డిమాండ్ చేస్తామని ఏంటంటే ఎందుకు మీరు సకాలంలో స్పందించడానికి వెనకాడుతున్నారు? రాష్ట్రం కానీ కేంద్రం కానీ సకాలంలో రైతును ఆదుకోవడానికి మీరు ఎందుకు ఇది చేస్తూ ఉన్నారు? సకాలంలో వాళ్ళకి ఇవి చేయటానికి ఇప్పుడు ఎంతండి వీళ్ళు మరి కేంద్రంలో మొన్న ఒక ఇది వచ్చింది పార్లమెంట్లో, సుప్రీంకోర్టు అడిగింది, ధరలు తగ్గిపోతూ ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, దీనికి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఇదేంటనంటే పార్లమెంట్లో చెప్పారు ఎన్ని మరి ఆత్మహత్యలు జరుగుతున్నాయని. ఇటీవల ఇచ్చిన ఆన్సరు దేశంలో రోజుకు 34 మంది రైతులు చనిపోతున్నారు అని. గిట్టుబాటు ధరలు లేక రోజుకి 34 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చీమ కుట్టినట్టయినా లేదండి వీళ్ళకి. ప్రభుత్వాలు నడిపే వాళ్ళకి చీమ కుట్టినట్టయినా ఇంతమంది రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఏమిటి, ఎందుకు మనం స్పందించకూడదు అనేటువంటి ఇది లేదా? అట్లానే దీనికి మేము గతంలో నుంచి కూడా కొన్ని చెప్తా ఉన్నాం ఏ విధంగా దీన్ని ఇచ్చేయాలని. రైతు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా దానిలో చిక్కుకుంటా ఉన్నాడు, ఆ ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. పండించిన పంటకు కనీస ధర లేకపోయినా ఇబ్బందులు పడుతున్నాడు.
అప్పులు ఊబిలో కూరుకుపోతున్నాడు. ఆఖరికి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి మన మాఫీ చేస్తామన్నంటే రుణాలు మాఫీ చేయకుండా కబుర్లు చెప్పి కాలయాపన చేస్తున్నా కూడా వాటికన్నిటి చూస్తూ ఉన్నాడు. పండించిన దానికి కనీసం ధర కూడా లేకపోతే ఎట్లా అండి? ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారి ఆయన దీనిలో వాయిస్లో చూసే ఆయన అంటాడు 24,000 కోట్లు మేము ఇచ్చాము, దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు, 24,000 కోట్లు మేము ఇచ్చామంటారు. నేను క్రిందటిసారి 24,000 కోట్లు ఇచ్చామని అంటే వ్యవసాయ శాఖ మంత్రి కౌన్సిల్లో అని స్టేట్మెంట్ ఇస్తే నేను విత్డ్రా చేసుకోమని డిమాండ్ చేశా. ఆ రోజుకు మీరు ఇచ్చింది 11,000 కోట్లు, 24,000 కోట్లు ఇస్తామని చెప్తున్నారే తప్ప మీరు ఇచ్చింది 11,000 కోట్లు. ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టింది 3,600 కోట్లు. ఇది 4వ బడ్జెట్. దీంతో కూడా కలుపుకున్న 14,000 కోట్లు. మీరు అన్ని తీసివేసలు చేసి 24,000 కోట్లు ఇస్తామన్నారు. ఇంకొన్నది ఒక్క బడ్జెట్. రాబోయే బడ్జెట్లో 10,000 కోట్లు మీరు కేటాయించబోతున్నారా? మీరు చెప్పినంటే రుణమాఫీ 87,612 కోట్ల నుంచి తగ్గించుకుంటూ వచ్చి 24,000 కోట్లు చేసింది. దానికన్నా కట్టుబడి ఉంటారా? ఎంతమంది బంగారం వేలమైంది? ఇన్ని చిత్ర హింసలు ప్రజల్ని పెడతా 2014లో ప్రతిరోజు దేశంలో సగటున 34 మంది రైతు కూలీలు, కౌలు రైతులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఒక దారుణమైన పరిస్థితి దేశంలో వ్యవసాయదారుడికి మరి ఎదురవుతా ఉంటే, వ్యవసాయదారుడు పండించేదానికి అవకాశం లేకపోతే నేను ఒక్కటి మనవి చేస్తానండి. వ్యవసాయదారుడు అనేవాడు తనకి లాభం కోసం తను పండించట్లా, తనకి తన కుటుంబం కోసం పండించట్లా. వ్యవసాయదారుడు చేసే కష్టం ఈ దేశ ఆహార భద్రత కోసం పండిస్తున్నాడు, సమాజం కోసం పండిస్తున్నాడు, తోటి ప్రజల కోసం పండిస్తూ ఉన్నాడు. అతను చేస్తుంది త్యాగం, మనం చేస్తుంది ఎక్స్‌ప్లాయిటేషన్, ప్రభుత్వాలు చేస్తూ ఉంది. అందుకనే ఆ రోజు ఎప్పుడో నాకు గుర్తొస్తూ ఉంటుంది, లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పింది, దేశంలో ఇద్దరినే మనం పూజించాలన్నాడు. ఒకటి ఈ దేశం ఎల్లలు కాపాడేటటువంటి సైనికుడిని, ఈ దేశం ఎల్లలో అనేక ఇబ్బందులు పడతా విపరీత వాతావరణాల్లో కూడా అక్కడ కాపలా కాస్తూ ఉంటాడు, ఈ దేశాన్ని రక్షించాలని. అందుకని జై జవాన్ అన్నాడు. అన్ని కష్టాలకు వచ్చి ప్రకృతి వైపరీత్యాల్లో నష్టాలు పోయి రాత్రి పగులనక అతను పండించి, అతను తినక అతను పచ్చడి మెతుకులు తిని మంచి పళ్ళు కూరగాయలు పండించి సమాజానికి అందించే రైతు కిసాన్. అందుకని జై కిసాన్ అన్నాడు. జై జవాన్ జై కిసాన్ను ఆ రోజు ఆయన ఇచ్చిన స్లోగను ఊరికా ఇచ్చింది కాదు. ఇన్ని పెట్టుకొని కూడా మీరు ఎందుకు ఈరోజు రైతాంగాన్ని ఇంత దారుణంగా హింసిస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు, మోసపుస్తూ ఉన్నారు? ఎందుకు ఈ స్కీములు? రాష్ట్ర ప్రభుత్వం 1,500 ఏంటి, వాళ్ళు 5,000 ఏంటి? ఎవరు దీన్ని? మేము ఈరోజు కూడా డిమాండ్ చేసేది కాలయాపన చేయకుండా ఎప్పుడు ఈ స్కీమ్ కూడా అమల్లో ఉండేది మే 31 వరకే. మే 31 వరకే. ఈ మే 31 వరకే ఆశ్చర్యం ఏంటంటే 88,300 టన్నులు కొంటారంట. లేదా ఏపీ నుంచి 33,700 టన్నులు తెలంగాణ నుంచి కొంటారంట. మొత్తం ఉత్పత్తులు, మార్కెట్ అరైవల్స్ వీళ్ళకి అసలు ఐడియా లేదని చెప్తా ఉన్నా. కనీస వ్యవసాయం మీద పరిజ్ఞానం లేదు. పండించే దానిలో మార్కెట్ అరైవల్స్ 52% వస్తాయి. 9 లక్షల క్వింటాల్స్ టన్నులు పండిస్తే దానిలో మార్కెట్కి వచ్చేది 45,000, 50% వస్తుంది. వీళ్ళు అంటారు 88,000 టన్నులు మేము మే 31లోగా మేము పర్చేజ్ చేస్తాం అంటే అందరు చెవుల్లో పూలు పెట్టుకొని ఉంటారు. ఏదో స్టేట్మెంట్ ఇస్తే అమ్మో ఇంత కొనబోతున్నారు, 500 రూపాయలు, ఇంకో 1,250 రూపాయలు ఖర్చులు ఇవన్నీ ఇచ్చి అని అనుకుంటారని. ఇంప్లిమెంట్ చేసే నాదుడు లేడు.
మార్కెట్ కమిటీ కమిషనర్ని అడిగితే మార్కెట్ కమిషనర్ని అడిగితే మాకు ఇంకా స్పష్టత లేదు, మేము త్వరగా అదే అమలు చేయట్లేదు అంటారు. ఇవాళ ద్రోహం అంటూ చేస్తూ ఉన్నారంటే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రాసిక్యూషన్కి అర్హులు ఎవరంటే ఈ అధికార యంత్రాంగం, వీళ్ళంతా ఈ పరిపాలకులు. ఒక్కొరు కడుపు మండుతూ ఉంది. గుంటూరు మార్కెట్ యార్డ్లో ఇవాళ అలజడి అంతా ఇంత కాదు. 5 రోజులు 6 రోజులు వారం రోజులు తిండి తిప్ప లేకుండా అక్కడ పడి ఉండి అమ్ముకోవటానికి ఉంటున్నారు. కనీస కనికరం లేకుండా ఈ ప్రభుత్వం వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేసే దగ ఆగాలి. మేము అందుకని క్రిందసారి కూడా ఒకసారి చెప్పాం, మీరు అగ్రో ప్రాసెస్ బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయండి. మిర్చి బాగా అమ్ముడుపోవాలంటే కారం మిల్లులు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కారం మిల్లులు, లేకుంటే మిర్చి ఆయిల్ పెద్ద డిమాండ్ ఉంది, మిర్చి రెజిన్ పెద్ద డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. వాటికి ఏదైనా బై ప్రోడక్ట్స్ మీరు ఇచ్చేయడానికి ఇండస్ట్రియల్ సెక్టార్కి ఇచ్చేయగలిగి, కానీ పండించమని మీరే అంటారు, పండిస్తేనేమో దారి లేదు. ఈ దీనిలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి నాటకం, ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దీన్ని మాత్రం మేము డిమాండ్ చేస్తూ ఉంది, కనీసం అతనికి పెట్టిన పెట్టుబడి రావాలంటే క్వింటాల్కి 10,000 రూపాయలు తగ్గకుండా ఉంటేనే అతనికి పెట్టిన పెట్టుబడి వెనక్కి తిరిగి వస్తుంది. పెట్టిన పెట్టుబడి వెనక్కి తిరిగి వస్తుంది. 10,000 రూపాయలు ఎక్కడ తగ్గినా కూడా మీరు 5,000, 4,000, 1,500 ఇవంతా వర్కౌట్ అయ్యే కావు. 10,000 రూపాయల చొప్పున వెంటనే కేంద్రం రాష్ట్రం ఎవరో మరి అనౌన్స్ చేస్తారో అనౌన్స్ చేసి వెంటనే వివిధ మార్కెట్ యార్డుల్లో కొనేసేయండి. అందరూ గుంటూరు తీసుకురావాల్సిన పనిలే. ఎమర్జెన్సీగా ఎక్కడ వీలైతే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్స్ ప్రతి చోట ఉంది. కొనేది మార్క్ఫెడ్. వివిధ ప్రదేశాల్లో పెడతారు, బయ్యర్స్ రారేమోనంటే భయం లేదు. కొనేది 10,000 రూపాయల చొప్పున మార్క్ఫెడ్. మార్క్ఫెడ్ కొంటుంది కాబట్టి వివిధ మార్కెట్ యార్డుల్లో పెట్టండి. గుంటూరు జిల్లా ఉంది, గుంటూరు నుంచి నర్సరావుపేట, మీకు మాచర్ల, ఇటువంటి చోట అన్ని చోట్ల ఉన్నాయి మార్కెట్ యార్డులు. పెట్టండి, కొనండి, అనౌన్స్ చేయండి అక్కడికే తీస్తామని. మీరు ఇవాళ అనౌన్స్ చేయటం ఏంటి? మీరందరూ గుంటూరు మార్కెట్ యార్డు తీసుకోండి, మేము కొంటా ఉంటారు. ఒక ప్రాక్టికల్ అప్రోచ్ లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దగా చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏదో జబ్బలు దరుచుకుంటా ఉన్నారు, 5,000 రూపాయలు చొప్పున ఇస్తున్నామని. 5,000 రూపాయల చొప్పున మీరు ఎక్కడ ఇవాళ తాలు తప్ప 5, 6 పికింగ్స్ ఉన్నాయండి, విడిచిపెట్టేస్తున్నారు. 4 పికింగ్స్ వరకే తీశారు, 5వ పికింగ్ 6వ పికింగ్ వస్తాయి కాయలు. అవి తీయాలి, ఆ కాయ కొయ్యాలి, ఎండబెట్టాలి, మార్కెట్ యార్డు తీసుకురావాలంటే టన్నుకు 3,000 నుంచి 3,500 అమ్ముతుంది. మా ఖర్చు అవుద్ది. మార్కెట్లో ఉన్నది తాలుకాయ ఏదన్నా వస్తే 1,500, 1,800 కంటే లేదు. అందుకని తోటల మీద విడిచిపెట్టేస్తున్నారు. ఇప్పుడు 5వ పికింగ్ 6వ పికింగ్ పోట్ల మిర్చి. సో మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వీళ్ళ వైఖరిని. వెంటనే 10,000 రూపాయలు అనౌన్స్ చేసి క్వింటాల్కి రైతులను ఆదుకోవాలని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు కానీ అలాగే బీజేపీ నేతలు వీళ్ళందరూ కూడా ఏపీలో మిర్చి రైతులకు మంచి ధర లభిస్తుంది, అక్కడ ప్రభుత్వం కూడా 1,500 ప్రోత్సాహకంగా వాళ్ళకి ఇస్తుంది, ఇక్కడ కూడా ఎందుకు ఇవ్వట్లేదని అక్కడ బాగుందని. అలాగే గుంటూరు, ఖమ్మం నుంచి కూడా ఎక్కువగా, ఖమ్మం, నల్గొండ నుంచి కూడా ఎక్కువగా గుంటూరుకి వచ్చి అమ్ముతుంది. గుంటూరుకి ఇవాళ రాదు. మీకు గుంటూరు మార్కెట్ యార్డు విషయం మీకు పూర్తిగా తెలియదేమో. ఖమ్మం ఈ ఏరియా నుంచి ఎప్పుడు వచ్చేది గుంటూరు మార్కెట్ కాదండి చెప్పేది వినండి. ఇక్కడ ధర లేక అక్కడికి రావటం ఇది కాదు. ఎప్పుడు కూడా ఖమ్మం ఏరియా, ఈ ఏరియా అంతా కూడా ఎప్పుడు వచ్చేది గుంటూరు మార్కెట్ యార్డుకి. ఈ సంవత్సరం కూడా అక్కడికి వస్తున్నాయి. కానీ అక్కడ 1,500 ఇస్తున్నారు, మీరు ఇవ్వట్లేదనేది అడగమనండి. మేము కాదంటలా, 1,500 కాదు, ఇంకా 3,000 రూపాయలు ఇవ్వమనండి.
ఆ రైతులు కడుపు మండుతుంది అడుగుతున్నారు. వాళ్ళకి వీళ్ళకి పోటీ ఏం కాదు. ఇప్పుడు అట్లయితే వీళ్ళు 4,000 రూపాయలు ఎకరానికి చెప్పేది ఏమనండి, 4,000 రూపాయలు అక్కడ బాగుందని ఎట్లా అంటారండి? ఆ వాళ్ళే అంటున్నారు సార్. కాదండి, బాగుంటే ఎంత? కాంగ్రెస్ వాళ్ళు అనొచ్చు, ఇంకోరు అనొచ్చు. బాగుంటే ఎంత? నేను చెప్తున్నాను కదా, స్టాటిస్టిక్స్ సహా చెప్తున్నా. ఖర్చు అవుతుంది ఎంత, వాళ్ళు రియలైజ్ అవుతుంది ఎంత అని. దానికి బాగుందంటే వీళ్ళ దానికోసం 1,500 అదనంగా రావడానికి అమ్మచ్చు. 1,500 వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత జరుగుతుంది ఏంటంటే, అంత ముందు 2,500 3,000 కొనేది ఇవాళ 1,500కి పడిపోయింది. ఎందుకంటే 1,500 మీకు గవర్నమెంట్ ఇస్తుంది కదా, 1,500 మేము ఇస్తాం, మీకు 3,000 వస్తుంది కదా అని. దీన్ని అరికట్టేది ఎవరంట? మెకానిజం, మెషినరీ ఏముంది? వీళ్ళు పోటీ పెట్టి వాళ్ళు 1,500 ఇస్తున్నారు, మీరు కూడా ఇవ్వమని అడగచ్చు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రైతాంగం కూడా వాళ్ళు తెలంగాణలో ఎరువుల కోసం ఎకరానికి 4,000 ఇస్తున్నారు, మాకు కూడా ఇవ్వమని అడుగుతారు, తప్పులేదు. పెట్టే ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, రాబడి తగ్గుతూ ఉంది కాబట్టి ఎవరైనా రైతాంగం అడుగుతారు. పోటీ పెట్టి అడుగుతున్నారని తప్పులేదు. బాగుంటే ఎంతో బాగోలేదు అది. ఆ బాగు అనేది క్వాంటిఫై చేయమంట, ఎంత బాగుంది. లాస్ట్ ఇయర్కి మీరు చేసుకోండి, కంపేర్ చేయండి. కాబట్టి ఇచ్చేదంతా అది వాళ్ళు కనీసం ఇప్పుడు రైతు కోరుకునేది ఖర్చులన్నా వెనక్కి వస్తూ ఉంటే, పెట్టిన ఖర్చులు పోనీ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఉపయోగం ఉంటుందని రైతు కొనసాగుతాడు. అందుకనేనండి 2005లో ఆ రోజు స్వామినాథన్ కమిటీ చేసింది కూడా వ్యవసాయ రంగం ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద సిఫార్సులు చేయమని ఇవ్వాల. వ్యవసాయదారుడు వ్యవసాయంలో నిలదొక్కోవాలంటే వ్యవసాయదారుడు సంక్షేమం కోసం మీరు సిఫార్సులు చేయమని ఇచ్చారు. 2005లో కమిటీ చేస్తే 2006లో ఇచ్చారు. అనేక ప్రభుత్వాలు మారినాయి, ఏ ప్రభుత్వం కూడా ఆ డాక్యుమెంట్ తీసి చూడాల. ప్రతి వాళ్ళు అనేవాళ్లే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా అనేక సార్లు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి. ఇప్పుడు ఎందుకు అమలు చేయకూడదు? ఇప్పుడు ప్రభుత్వం చేతికి వచ్చింది కదా, ఎందుకు అమలు చేయకూడదు? ఎవరు వద్దన్నారు? ఆయన చెప్పింది ఏంటి? వ్యవసాయదారుడు నిలదొక్కోవాలంటే అయిన ఖర్చుల మీద 50% పెంచి మద్దతు ధర ఫిక్స్ చేయమన్నాడు. అంటే 50% పెంచి ఎకరానికి 1,00,000 రూపాయలు ఖర్చు అయితే 50,000 అదనంగా దానికి కలిపి 1,50,000 మీద కనీస మద్దతు ధర ఫిక్స్ చేయమన్నాడు. అవి కమిటీ సిఫార్సులు ఉన్నాయి. రకరకాల కమిటీ సిఫార్సులు చెబుతా. హూడా కమిటీ సిఫార్సులని, రాధాకృష్ణ కమిటీ సిఫార్సులని, జైటి ఘోష్ కమిటీ సిఫార్సులని రకరకాలు ఉన్నాయి. ఎవరు కూడా కమిటీలు వేసేటంత వరకే, కానీ ప్రభుత్వాలు ఎక్కడ కూడా వాటిని తీసి చూసి వీళ్ళకి సిఫార్సును అమలు చేయటం అనేది లేదు. కాబట్టి నిన్న మొన్న ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కొత్తగా మంత్రి కాగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉనికి కోసం, ఆ పార్టీ ఉనికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష పూనుకున్నాడు అని. నేను ఇదే అడుగుతా. 2010లో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు రైతులు ధరలు పడిపోయినాయి అని న్యూ ఎమ్మెల్యే కోర్ట్స్లో దీక్ష 7 రోజులు, 7వ రోజు ఎత్తేసారు. చేసేస్తే ఆ రోజు దేనికి చేశారండి? రైతుల కోసమే కదా, ధరలు పెరగాలనే కదా, ధరలు తగ్గినాయనే కదా. అంటే ప్రతిపక్షాలు చేస్తే ఉనికి కోసం అంటే చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ రోజు నేను కూడా టీడీపీలోనే ఉన్నా, మేమందరం వెళ్ళామండి చంద్రబాబు నాయుడు గారితో అక్కడికి. ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళి కూర్చొని ప్రతి పంటకి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం వరికి ఇంత రావాలి, మొక్కజొన్నకి ఇంత రావాలి, ఇంత ఖర్చు, దాని మీద 50% ఇంత అని వెళ్ళి ప్రైసెస్ కమిషన్కి ఇచ్చి వచ్చాం మీరు అమలు చేయమని. ఆ ఎక్సర్సైజ్ వాళ్ళు ఎందుకు జరగట్లేదంట? కాబట్టి చెప్పేదానికి చేసేదానికి చాలా తేడాలు ఉంటాయి. మేము ఎవరేదైనా కానీ వ్యవసాయదారుడికి పార్టీ పరంగా చూడొద్దు, రాజకీయం లేదు. వ్యవసాయదారుడికి కులం లేదు, వ్యవసాయదారుడికి మతం లేదు. అతను చేసిన దానిలో ఒకటే, వ్యవసాయం చేయటం, దేశం కోసం పండించటం. ఆ రెండే.
కాబట్టి అన్నిటికీ అతీతంగా అతను చూసి అతను సంక్షేమం కోరటం అనేదే ఈరోజు ప్రభుత్వాల యొక్క ధ్యేయంగా ఉండాలి తప్ప రెండోది కాదు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అక్కడ 200 గ్రాములు కొంచెం ప్రైసెస్ ఉన్నాయి బిల్లు హెరిటేజ్లో తక్కువ ఉన్నట్టుంది. అంటే ఇది నువ్వు హెరిటేజ్ తక్కువ అని రాసుకున్నా. ఇది ఎందుకన్నా అంటే ఇక్కడ రిలయన్స్ ఇది దీన్ని ఏమంటారు ఏమంటారే ప్రకృతి ఆర్గానిక్, ఇది ఆర్గానిక్ ఇదంట, అందుకని 71 రూపాయలు. ఇవి మార్కెట్లో ఉండేటటువంటి ధరలు, రిటైల్ రేట్లు, మార్కెట్లో ఉన్నటువంటి రేట్లు వినియోగదారుడు కొనేదానికి రైతుకి ఇచ్చేదానికి ఎంత తేడా అంటే రైతుకి ఇచ్చేది 5,000 రూపాయలు అయితే రిటైల్ దీనిలో అమ్మేది 22,000 నుంచి 35,000 వరకు ఉంది. 35,000 క్వింటాల్, రైతుకి ఇచ్చేది 5,000. ఎక్కడ ఉత్పత్తిదారుడు రైతు?